వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా రాష్ట్రం నడపబడుతుంది, పరిపాలన నడపబడుతుంది. ఇది చంద్రబాబు గారు చెప్పాలనుకున్నది. పరిపాలనలో తనకు అనుభవం ఉంది అని చెప్పాలనుకున్నారు. గతంలో పెన్షన్లు అన్నటువంటిది ఒక పెద్ద ప్రహసనంగా సాగేది. ఓ జన్మభూమి కమిటీలు అక్కడ ఏదో ఒక వేదికని ఏర్పాటు చేసుకోవడం, అక్కడికి వచ్చి తీసుకోవడం, ఒక రోజులో అయ్యేది. రోజు కొంచెం 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 అట్లాగా వృద్ధులు వికలాంగులు అందరూ అక్కడ వెయిట్ చేయాల్సి రావడం, ఇది అప్పటి పరిస్థితి. దాన్ని సెటరైట్ చేస్తే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది 5 ఏళ్ళు నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యవస్థ కరెక్ట్ కాదు, సచివాలయ వ్యవస్థనే ఇంటి దగ్గరికి పంపించారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే. కాకపోతే వాళ్లతో ఈ పని ఎందుకు చేయించకూడదు అన్నటువంటిది నాడు ఎలక్షన్ ముందు అడిగారు. అదే ముక్క చేయించి చూపెట్టారు. అయితే ఒక్క సచివాలయ సిబ్బంది చాలలేదు. అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి అంగన్వాడీ